హలో ఫ్రెండ్స్, ఎప్పుడు మెల్బోర్న్ మీదే వీడియోలు తీస్తున్నాను. అందుకే జస్ట్ ఫర్ చేంజ్ ఏదైనా ట్రిప్ వేసుకుందాం అనిపించింది. ఉబర్ కోసం వెయిటింగ్. ఇది వచ్చేసింది, చూద్దాం. ఇప్పుడే సెకండ్ క్లాస్ స్టేషన్కి వచ్చాను. ఇక్కడ స్కై బస్ ఎక్కాను. స్కై బస్ అనేది మెల్బోర్న్ సిటీ నుండి మెల్బోర్న్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఇది డైరెక్ట్ నాన్ స్టాప్ సర్వీస్. 20 minutes పడుతుంది. మా బస్సు ఇప్పుడే స్టార్ట్ అయింది. కాకపోతే బస్సులో పెద్దగా జనం లేరు, ఒక 6-7 మాత్రమే ఉన్నారు. ఇప్పుడే మా బస్సు ఎయిర్పోర్ట్లో దించిందండి. పదండి టెర్మినల్లోకి వెళ్దాం. ఇప్పుడు ప్రతిదీ సెల్ఫ్ సర్వీస్ అని పెడుతున్నారు. మన పని మనమే చేసుకోవాలి. ఇది ఎంత చిరాగ్గా ఉంటుందంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ డిపార్చర్ గేట్స్. కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మెల్బోర్న్ అని రాసింది. ఈ చెక్కల్ని అలా డిజైన్ చేశారు. ఇది సెక్యూరిటీ ఎంట్రన్స్ అండి. సెక్యూరిటీ అయిపోయిందండి. ఇప్పుడు మన ఫ్లైట్ మెల్బోర్న్ నుండి సింగపూర్ వెళ్తుంది. సింగపూర్లో 4 hours లేట్ ఓవర్ ఉంది. అక్కడి నుండి టోక్యో వెళ్తుంది. బోర్డింగ్కి వెళ్ళే దారిలో రకరకాల పాండా బొమ్మలు ఉన్నాయి. అవి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అదేనండి మన గేటు. అదండి, మనం కూడా వెళ్దాం. ఆల్రెడీ క్యూలో అందరూ నిలబడి ఉన్నారు. మనం లాస్ట్ జోన్లో ఉన్నాం. ఏ ప్రాబ్లం లేదు. ఆ సీట్ వచ్చిందండి, చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్లైట్ ఇప్పుడే సింగపూర్ వచ్చింది. మార్నింగ్ 5:15 కల్లా రావాల్సింది 4:45 కల్లా వచ్చేస్తుంది. ఇంత ముందు వచ్చిన బోరే ఏంటో, రోడ్లు ఖాళీగా ఉన్నట్టు. సింగపూర్ నుండి మళ్ళీ జపాన్ వెళ్తున్నాను. లోపలికి వెళ్తున్నాను. చూడండి పరిస్థితి ఎలా ఉంది. ఇక్కడ జనం ఫుల్గానే ఉన్నారు. నేను హిందూ నాన్ వెజ్ మీల్ ఆర్డర్ ఇచ్చాను. ఈ ఫ్లైట్లో వీడు 6 hours-కే 2 times మీల్ సర్వ్ చేశాడు. టోటల్ మీల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఐస్ క్రీమ్ ఇచ్చాడు. వీడు మాత్రం ఎప్పుడు ఇదే ఐస్ క్రీమ్ ఇస్తున్నాడు. వీడు ఎప్పుడు మారుస్తాడా అని నేను చూస్తున్నాను, కానీ తప్పట్లా, అదే తినేస్తున్నాను. వెల్కమ్ టు జపాన్. ఈ బోర్డు చూస్తే వచ్చే కిక్కే వేరప్ప. ఇప్పుడే జపాన్ నరిటా ఎయిర్పోర్ట్లో దిగాను. లగేజ్ కలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ క్లియర్ చేసుకోవాలి. సెక్యూరిటీ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడే సెక్యూరిటీ క్లియరెన్స్ చేసుకొని బయటకు వచ్చాను. ఇప్పుడు టెర్మినల్ 2కి వెళ్ళాలి. టెర్మినల్ 2కి వెళ్తున్నానండి. ఇది ఫ్రీ షటిల్. టెర్మినల్ 1 నుండి నా అకామిడేషన్ టెర్మినల్ 2లో ఉంది. ఇప్పుడే డిన్నర్కి వచ్చాను. ఇక్కడ పైనాపిల్ అండ్ తండూరి చికెన్ అని ఉంటే ఆర్డర్ ఇచ్చాను. చూడడానికి చాలా బాగుంది, టేస్టీ కూడా ఉంది. రైస్ ఉంది కాబట్టి మనం చాలా సాటిస్ఫైడ్. తండూరి చికెన్ బాగానే చేశాడు. పైనాపిల్ అంటే పైనాపిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి. దానికి వీళ్ళు పైనాపిల్ అండ్ తండూరి రైస్ అని అమ్మేశారు. ఇక్కడ అన్ని సిమిలర్ గా ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ కూడా అదే రేట్ ఉంది, నార్మల్ ఫుడ్ కూడా అదే రేట్ ఉంది. ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నా అకామిడేషన్కి వెళ్తున్నాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్లో అడిగితే ఒక కార్డు తీసుకోమని చెప్పారు. అది తీసుకున్నాను. అది ఇక్కడ ట్రైన్స్లో కానీ బయట షాపుల్లో కానీ వాడచ్చు అన్నారు. ఇన్ఫర్మేషన్ సెంటర్లో చెప్పిన వెల్కమ్ కార్డ్ ఇదే. అది బేసికల్గా ఒక టాప్అప్ కార్డ్. రేపటి నుంచి ఆ కార్డుతో వెళ్ళబోతున్నాను. రేపు ఉదయం నార్మల్ ట్రైన్లోనే సిటీకి వెళ్తున్నాను. ఎందుకంటే
నరీటా ఎక్స్ప్రెస్ మార్నింగ్ 7:40 వరకు లేదు, కానీ రేపు మార్నింగ్ 8:30కి నాకు ఒక టూర్ బుక్ చేసుకున్నాను. ఆ టూర్ స్టార్ట్ అవుతుంది. ఆ టూరు లో జాయిన్ అవ్వాలంటే మార్నింగ్ 5 o'clock ఇక్కడ నార్మల్ ట్రైన్స్ ఉన్నాయి, అవి పట్టుకొని వెళ్ళిపోవాలి. వాటితోనే ట్రై చేసి మార్నింగ్ వెళ్తున్నాను. ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను. ఇప్పటికే బాగా కలిసిపోయాను. నిన్న రాత్రి స్టార్ట్ అయ్యాను మెల్బర్న్లో. ఈరోజు రాత్రి దాదాపు 9:30 అయింది. ఇప్పుడు రేపటి నుంచి అటు మనం కుమ్మేసేది ఉంది. మంచి వీడియోస్ వస్తాయి. చేతనంత వరకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరు వచ్చినా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ట్రై చేస్తాను. See you in next video. Thank you very much. Have a good night.